హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనది కుకింగ్ ఛానల్ కాదు. అంటే అన్ని రకాల వీడియోస్ వస్తుంటాయి అన్నమాట మన ఛానల్లో. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ చికెన్ అనమాట. ఇది రెస్టారెంట్ స్టైల్ అంటారా, దాబా స్టైల్ అంటారా, మీ ఇష్టం. ఇది నా స్టైల్లో నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. నేను చూపించిన విధంగా రెసిపీ ఫాలో అయిపోండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్. సో ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకొని బోన్లెస్ చికెన్ తీసుకోండి. అందులోకి కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని బాగా మసాజ్ చేసుకోండి ముక్కలకి. బాగా మసాజ్ చేసుకుంటే అవి ముక్కలకి పడతాయి అన్నమాట. తర్వాత ఒక 15 మినిట్స్ దాకా పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత అందులోకి కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్కలకు పట్టేసి మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి అతుక్కోకుండా ఉంటాయి, మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. క్రిస్పీ లేయర్ అనేది వస్తుంది, లోపల మెత్తగా బయట క్రిస్పీగా ఉంటుంది. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనము దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక క్యాప్సికము, ఒక ఆనియన్, 2 చిల్లీస్ తీసుకున్నాను నేను. ఒక ఆనియన్లో హాఫ్ ఆనియన్ని నేను పీల్ చేసుకుంటాను అనమాట. ఎలా అంటే స్లైసెస్గా అలా చేసేస్తాను. చూడండి, నేను చేసిన విధంగా అలా చేసుకోండి. ఇంకో హాఫ్ ఆనియన్ ఏమో బాగా చాప్ చేసుకోండి, సన్నగా చాప్ చేసుకోండి. దాన్ని ఏం చేయాలో నేను తర్వాత చూపిస్తాను మీకు. సో సేమ్ చిల్లీ చూడండి నేను ఎలా చేస్తున్నానో. దాన్ని కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. అలా చేసుకొని ఒక చిల్లీనేమో మనం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అది వీడియో మిస్ అయింది, నేను చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ పైన లేయర్ తీసేసి టాప్ దాని మధ్యలో తీసేస్తే వచ్చేస్తుంది. దాన్ని కూడా మనము కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా, ఎందుకంటే క్యాప్సికమ్ తినేటప్పుడు ప్రతి ముక్కతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో క్యాప్సికమ్ లవర్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం అల్లం అండ్ కొన్ని వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవన్నీ పక్కన పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కడాయిలోకి కొన్ని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలి, అంటే ఫ్రైకి సరిపడా పోసుకోండి చాలు, వేస్ట్ అవ్వకుండా ఆయిల్. నేను తీసుకుంది 250 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అనుకుంటా, అంతే. దానికి కొంచెం ఆయిల్ తీసుకున్నాను. మనం తర్వాత చేసే ప్రాసెస్ కూడా ఈ ఆయిలే యూజ్ చేసి చేయొచ్చు. ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని చూడండి, అలా రెడ్డిష్ కలర్ వచ్చేలాగా. నేను ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయలేదు చికెన్లోకి, అయినా చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి. ఫుడ్ కలర్ అలాంటి ఏం యాడ్ చేయలేదండి నేను. సో అలా ఫ్రై అయ్యాక దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వాటితో చేయాలి. వేరే దాంట్లోకి కొంచెం ఆయిల్ తీసుకోండి, ఒక 3 స్పూన్స్ అంతే. నేను ఇంతక ఫ్రై చేసిన చికెన్లో ఆ ఆయిలే తీసుకున్నాను అనమాట. అందులోకి ఆ ఆనియన్స్, క్యాప్సికమ్, మనం క్రాస్గా కట్ చేసుకున్న చిల్లీ వేసుకొని బాగా హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేయండి వాటిని. అవి మగ్గిపోతాయి ఈజీగా. ఒక 5 మినిట్స్ అలా టోస్ట్ చేయడంతో మగ్గిపోతాయి. చూడండి, మీకు తెలిసిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. దాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఆ తర్వాత అందులోకి ఏం చేస్తారంటే మళ్ళీ ఒక 2 to 3 స్పూన్స్ చిన్న స్పూన్స్తో వేసుకొని అందులోకి గార్లిక్, చిల్లీ, ఇంకా కట్ చేసుకుని సన్నగా చాప్ చేసుకున్న అల్లము ప్లస్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం అనేది కొంచెం ఫ్రై అయితేనే దాని టేస్ట్ బాగుంటుంది తర్వాత సాస్లోకి. ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టమైన రెసిపీ. మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి. మరీ అవి రెడ్డిష్గా అయిపోయి మాడిపోకుండా కొంచెం లైట్ రెడ్ కలర్ వచ్చేలాగా అలా ఫ్రై చేసుకొని అందులోకి రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ వెనిగర్ వేసుకొని కొంచెం కలుపుకోండి. ఆ సాస్లోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి కలుపుకొని వాటర్, మీకు సరిపడా వాటర్ వేసుకోండి. మీకు డ్రైగా కావాలంటే కొంచెమే వాటర్ వేసుకోండి. ఎందుకనంటే మనం క్యాప్సికమ్ని మళ్ళీ అందులో వేసి బాయిల్ చేయాల్సి వస్తుంది. కొంచెం బాయిల్ చేశాక మళ్ళీ మనం చికెన్ వేస్తాం కాబట్టి అదంతా పీల్చుకుంటుంది. మీకు డ్రై కావాలంటే తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, ఏం పర్లేదు. అంత చికెన్ అంతా లాగేసుకుంటుంది అనమాట ఆ గ్రేవీని. క్యాప్సికమ్, ఆనియన్స్ ఇందాక టోస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం అవి మెత్తబడ్డట్టు మీకు తెలిసిపోతుంది అనమాట ఈజీగా. అవి అలా మెత్తగా కుక్ అవ్వకపోతే పచ్చి టేస్ట్ వస్తుంది, క్యాప్సికమ్ అస్సలు బాగోదు. అలా క్యాప్సికమ్ అంతా బాయిల్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఇందాక ఎంత గ్రేవీగా ఉండేదో ఇప్పుడు మొత్తం పీల్చేసుకుందనమాట. అంటే ఈ కన్సిస్టెన్సీ మాకు సరిపోతుంది. మీ కన్సిస్టెన్సీని తగ్గట్టు మీరు వాటర్ పోసుకోండి అందులో. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. కొంచెం గార్నిష్కి అందులో కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇంకా అయిపోయినట్టే, వేడిగా చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది.
ఇది నేను చాలాసార్లు చేశాను. ఫస్ట్ టైం కూడా నేను యూట్యూబ్ ఛానల్లో చూసే ట్రై చేశాను ఇది. తర్వాత నాకు వచ్చేసిందనమాట. నేను అన్ని క్వాంటిటీస్ అందాజా వేసుకుంటాను. అలా వేరే బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక యమ్మీ యమ్మీ ఎంతో టేస్టీ చికెన్ రెసిపీ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. బాయ్.